కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇవి బాధ కంటే నొప్పి కంటే ఇబ్బందిని ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది అతి మూత్రం, ఓవర్ యూరినేషన్, ఎక్సెసివ్ యూరినేషన్, పాలీయూరియా. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి అద్భుతమైన సురక్షితమైన ఎన్నో ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఇవి అసలు సిసలైన ఆయుర్వేద ఔషధాలు. ఈ ఆయుర్వేద ఇంటి వైద్యాల తయారీని, వీటిని వాడాల్సిన పద్ధతిని, ఈ మొత్తం మనం వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇదే అతి మూత్రం, అంటే ఈ ఓవర్ యూరినేషన్. ఇది ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించుకునే మార్గాలు ఏమిటి సురక్షితంగా, అలాగే ప్రధానంగా ఇంటి వైద్యాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు అధిక మొత్తంలో మూత్ర విసర్జన చేయటం అనేది చాలామంది ఇబ్బంది పెట్టే సమస్య. దీన్ని అతి మూత్రం అనేటటువంటి ఒక పదంతో ఆయుర్వేదంలో చెప్తాం. అయితే ఇది కేవలం ఒక ఇబ్బంది మాత్రమే కాదు, లోపల ఏదో ఒక అనారోగ్యం ఉంది అంటానికి ఒక సంకేతం కూడా కావచ్చు. ఉదాహరణకు డయాబెటీస్ కావచ్చు, మధుమేహం, లేదా కిడ్నీ సంబంధిత కొన్ని సమస్యలు ఉండొచ్చు, లేదా రక్తపోటును తగ్గించే మందులు అంటే డయూరిటిక్స్ని మీరు వాడుతూ ఉండొచ్చు. అలాగే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇవి ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఎత్తిమూత్రం సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి తోచక అతిగా నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలాగ అనేక కారణాల వల్ల ఈ అతిమూత్రం సమస్య వస్తుంది. కాబట్టి మూల కారణాన్ని ఐడెంటిఫై చేయాలి. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ మూలవ్యాధికి ట్రీట్మెంట్తో పాటుగా మనం కొన్ని చెప్పుకోబోతున్నాం. వీటిని తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ ఇరిటేషను, తర్వాత అసౌకర్యం ఇలాంటివి తగ్గుతాయి. సురక్షితంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఇవి సహాయపడతాయి సిమ్టమాటిక్గా. కాబట్టి వీటిని వరుసగా తెలుసుకుందాం. అంటే ఈ ఆయుర్వేద గృహ వైద్యం మీ ఇంట్లోనే మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. పచారీకోటలోంచి కొన్ని దినుసులు తెచ్చుకొని మీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీరు వీటిని వాడుకోవచ్చు. అతిమూత్రం సమస్యకి రిలీఫ్ని కలిగించేటటువంటి సిమ్టమాటిక్గా చాలా ఎఫెక్టివ్గా ఉండేటటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఇవి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి మంచి ఫార్ములా ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది వేయించిన నల్ల నువ్వుల చూర్ణం, అలాగే వేయించిన వాము అంటే ఓమ చూర్ణం, అలాగే ఆసక్తికరమైనది వరి పేలాల చూర్ణం. ఇలా సిద్ధం చేసుకోండి. ముందు ఏం చేస్తారంటే నల్ల నువ్వుల్ని, వాముని విడివిడిగా దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోండి. ఇక వరి పేలాలు అంటే ఏమిటి? ఏం లేదు, మన పాప్కార్న్ లాగా వడ్లని వేడి చేస్తే పేలాలు అవుతాయి. ఈ వరి పేలాలను కూడా పొడి చేయండి. వేయించుకున్నారే ఈ నల్ల నువ్వుల చూర్ణం, అలాగే వేయించుకున్న ఈ వాము చూర్ణం, అలాగే వరి పేలాలు చూర్ణం, ఈ 3 సమాన భాగాలుగా తీసుకోండి. అంటే మీరు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వుల చూర్ణం తీసుకుంటే అదే పరిమాణంలో వాము చూర్ణం, అలాగే వరి పేలాల తాలూకు చూర్ణం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపి నిల్వ చేసుకోండి. ఈ పొడిని రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఒక అర టీ స్పూన్ మోతాదుగా, అంటే 2.5 గ్రాముల మోతాదుగా దీన్ని అరకప్పు నీళ్ళకి, అంటే ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా ఈ అతిమూత్రం తాలూకు ఆ ఫ్రీక్వెన్సీ మీకు తగ్గుతుంది. కారణం ఏదైనప్పటికీ కూడా సిమ్టమాటిక్గా మీరు దీని నుంచి రిలీఫ్ పొందుతారు. ఇంకొకటి, ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా. మీకు కావాల్సినవి తంగేడు సమూలం, అంటే ఏంటంటే వేరుతో సహా సేకరించుకున్నటువంటి పొడి, లేదు అంటే ఆ పూల తాలూకు పొడి కేవలం. అలాగే ఇంకోటి పంచదార, తంగేడు సమూలం లేదా పూల చూర్ణం, అలాగే పంచదార పొడి. ఇలా మీరు రెడీ చేసుకోవాలి. తంగేడు మొక్కని వేళ్లతో సహా సమూలంగా తెచ్చుకోండి, లేదా కేవలం తంగేడు పూలైనా సరే, మొక్కనైనా సరే, లేదా అచ్చంగా పూలైనా సరే ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ తంగేడు సమూలం లేదా ఆ పూల పొడికి అది ఎంత ఉందో చూసుకోండి. అంతే పరిమాణంలో, అంతే క్వాంటిటీలో పంచదార పొడిని కలపండి, అంటే షుగర్ని గ్రైండ్ చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం సాయంత్రం 1 నుంచి 3 గ్రాముల పొడిని, అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ పొడిని, దీన్ని ఒక పావు కప్పు నీళ్ళకి, అంటే ఒక 50 ml నీళ్ళకి కలిపి తాగుతూ ఉండండి. ఎక్కువ నీళ్ళు తాగారనుకోండి మళ్ళీ ఆ నీళ్ళు బయటకు వస్తూ అతిమూత్రం సమస్యను ఎక్కువ చేస్తాయి. అందుకని తక్కువ మోతాదులో నీళ్ళకి కలిపిది దీన్ని లోపలికి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో అతిమూత్రం సమస్య తగ్గుతుంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఒక ఫార్ములా చెప్తాను. మీరు రెడీ చేసుకోవాల్సింది ఎండిన వేప చెక్క పొడి, అలాగే పంచదార. ఈ ఎండిన వేప చెక్క పొడి అంటే ఏంటి? వేప చెక్కని తెచ్చుకుంటారు, ఆ ట్రంక్ పైన ఉండేటటువంటి బెరడ్ని
పొడి చేసుకుంటారు. అంటే ముదురు వేప చెక్కని సేకరించి బాగా ఎండబెట్టాలి, దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఎండిన ఈ వేప చెక్క పొడి ఎంత ఉందో అంతే పరిమాణంలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా 1 నుంచి 2 గ్రాముల మోతాదు కంటే జస్ట్ ఒక చిటికెడు నుంచి ఒక పావు టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు పాలకి కలిపి, అంటే ఒక 50 ml పాలకి కలిపి లోపలికి తాగుతూ ఉండండి. పాలు ట్రిప్టోఫాన్ ఉంటుంది కదా, నిద్రాజనకంగా పనిచేసి ఈ నైట్ టైం నిద్ర లేవటం అన్న సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన మెడిసిన్ చెప్తాను. మీకు కావాల్సినవి ఎండిన మామిడి ఆకులు లేదా మామిడి పిందెలు, దీని తాలూకు పొడి. ఇంతే, ఇలా సిద్ధం చేసుకోవాలి మీరు. అంటే ఎండిన ఈ మామిడి ఆకుల్ని కానీ లేదా లేత మామిడి పిందెల్ని కానీ సేకరించి ఎండబెట్టుకోండి, మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని రోజు కూడా ఉదయం అలాగే సాయంత్రం 2 పూట్ల ఒక 2 గ్రాముల మోతాదు కంటే జస్ట్ ఒక అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు నీళ్ళకి, అంటే ఒక 50 ml నీళ్ళ కలిపి లోపలికి తాగుతూ ఉండండి. దీంతో కూడా ఈ అతిమూత్రం సమస్య తగ్గుతుంది. ఇంకొక ఫార్ములా ఇదేంటంటే వేయించిన నల్ల నువ్వుల పొడి, అలాగే పసుపు పొడి, తాటి బెల్లం, ఇంకా త్రిఫల పొడి. ఇలా మీరు వీటిని రెడీ చేసుకోవాలి. ఈ నల్ల నువ్వులను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇక వేయించిన ఈ నల్ల నువ్వుల పొడి ఉంటుంది కదా, ఇది అలాగే ఈ పసుపు పొడి ఇంకా తాటి బెల్లం చెరి ఒక భాగం తీసుకోండి. వీటికి మళ్ళీ ఈ త్రిఫల చూర్ణం 3 భాగాలు కలపండి. అంటే మీరు నల్ల నువ్వుల పొడి, పసుపు, తాటి బెల్లం ఒక్కొక్కటి ఒక టీ స్పూన్ తీసుకుంటే త్రిఫల పొడి ఎంత తీసుకుంటారు? 3 టీ స్పూన్లు తీసుకొని కలపండి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి అంతా చక్కగా కలిసిపోయేలాగా చేయండి. దీన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోండి. ఈ ఔషధాన్ని రోజు 2 పూట్ల 2 నుంచి 5 గ్రాముల మోతాదుగా, అంటే ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ మోతాదుగా వాడుతూ ఉంటే అతిమూత్రం ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంకొక మంచి ఫార్ములా చెప్తాను. మీకు కావాల్సినవి మిరియాల పొడి, అలాగే శొంఠి పొడి, ఇంకా పటిక బెల్లం చూర్ణం. ఇలా సిద్ధం చేసుకోవాలి. మిరియాలని, ఎండిన అల్లం అంటే శొంఠిని, పటిక బెల్లాన్ని విడివిడిగా మెత్తగా పొడి చేసుకోండి. ఈ మిరియాల పొడి, శొంఠి పొడి, పటిక బెల్లం అన్నీ కూడా సమాన భాగాలుగా తీసుకోండి. ఈ మూడింటిని బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోండి. ఈ పొడిని రోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా 2 గ్రాముల మోతాదు కంటే జస్ట్ ఒక అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక టీ స్పూన్, అంటే ఒక 5 మిల్లీలీటర్ల నెయ్యితోటి కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇంకొక మంచి మెడిసిన్, మీకు కావాల్సినవి వేయించిన నల్ల నువ్వుల పొడి, అలాగే వేయించిన వాము చూర్ణం, ఇంకా తుంగగడ్డల పొడి, దాల్చిన చెక్క పొడి, ఇంకా జాపత్రి పొడి. ఇలా రెడీ చేసుకోండి. నల్ల నువ్వుల్ని, వాముని వేయించి పొడి చేసుకోండి. తుంగముస్తలు, దాల్చిన చెక్క, జాపత్రి వీటినేమో మెత్తగా పొడి చేసుకోండి డైరెక్ట్గా. ఈ వేయించినటువంటి ఈ నల్ల నువ్వుల పొడి 100 గ్రాములు, అంటే 7 టేబుల్ స్పూన్లు, వేయించిన వాము పొడి 50 గ్రాములు, అంటే 3.5 టేబుల్ స్పూన్లు, తుంగముస్తల పొడి ఏమో 50 గ్రాములు, అంటే 3.5 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి ఏమో 25 గ్రాములు, అంటే 1.5 టేబుల్ స్పూన్లు, ఈ జాపత్రి పొడి 25 గ్రాములు, అంటే 1.5 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇలా ఈ పొడులన్నింటినీ చక్కగా కలిపి నిల్వ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజు 2 పూట్ల ఉదయం సాయంత్రం పూటకి 2 గ్రాముల మోతాదుగా, అంటే అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక టీ స్పూన్ తేనెతోటి, అంటే 5 మిల్లీలీటర్ల తేనెతోటి కలిపి వాడుతూ ఉంటే అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇంకొక మంచి ఫార్ములా, మీరు రెడీ చేసుకోవాల్సింది పసుపు పొడి, అలాగే ఉసిరి పొడి, ఇంకా సైంధవ పొడి. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ పసుపు కొమ్ములు, అలాగే ఉసిరికాయలు, సైంధవ విడివిడిగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ 3 పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోవాలి. అంటే మీరు ఒక టీ స్పూన్ పసుపు పొడిని తీసుకుంటే అంతే పరిమాణంలో ఉసిరి పొడి, అలాగే సైంధవ పొడి కూడా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు 2 పూట్ల 1 నుంచి 2 గ్రాముల మోతాదు కంటే జస్ట్ ఒక చిటికెడు నుంచి ఒక పావు టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు మజ్జిగకి కలిపేసేసి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండండి, 50 ml మజ్జిగకి. దీంతో అతిమూత్రం ఇబ్బంది పెట్టదు. ఇదేది కాదు, నాకు సింపుల్గా ఒక మెడిసిన్ కావాలి డాక్టర్ గారు, ఒక మంచి డైరెక్ట్ మెడిసిన్ లాగా పనిచేసేది అన్నారనుకోండి, దానికి ఒక మంచి ఆప్షన్ ఏమిటంటే నాగకేశరాల చూర్ణం. ఈ నాగకేశరాలు అనేవి ఫ్లవర్ బడ్స్ లాగా దొరుకుతాయి మీకు ఆయుర్వేద మూలికల అంగళాల్లో. నాగకేశరాన్ని మెత్తగా పొడి చేసుకోండి, లవంగాల్లాగా ఉంటాయి. ఈ నాగకేశర పొడిని రోజు 2 పూట్ల కూడా 2 గ్రాముల మోతాదుగా, అంటే అర టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు, అంటే 50 మిల్లీలీటర్ల మజ్జిగకి కలిపి తాగుతుంటే అతిమూత్రం సమస్య తగ్గుతుంది.
ఇంకొకటి నిద్ర డిస్టర్బ్ చేస్తూ ఉంటూ ఈ అతిమూత్రం ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి ఒక మంచి ఫార్ములా ఏంటంటే జాజికాయల పొడి, పచ్చకర్పూరం, ఇంకా తేనె ఇలా సిద్ధం చేసుకోండి. జాజికాయలని మెత్తగా పొడి చేసుకోండి. 20 గ్రాములు అంటే 2 టేబుల్ స్పూన్ల ఈ జాజికాయ పొడికి 1 గ్రాము అంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 పూట్ల 2 నుంచి 3 చిటికెళ్ళ మోతాదుగా దీనికి మీ తగినంత తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఫార్ములా. ఇది కూడా నిద్రని కలిగిస్తూనే అతిమూత్రం సమస్యను తగ్గిస్తుంది. ఇదేమిటి అంటే సింపుల్గా జాపత్రి అంటే జాజికాయ పైన ఉంటుంది కదా జాపత్రి, ఆ జాపత్రి పొడి ఇంకా పంచదార ఇలా రెడీ చేసుకోవాలి. మీరు జాపత్రిని మెత్తగా ముందు పొడి చేసుకోండి. జాపత్రి పొడి అలాగే పంచదార సమాన భాగాలుగా కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు 2 పూట్ల పూటకు 1 గ్రామ్ మోతాదుగా అంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు అంటే 50 మిల్లీలీటర్ల నీళ్ళ కలిపి తాగుతూ ఉంటే కూడా అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మరొక మంచి ఫార్ములా మీరు రెడీ చేసుకోవాల్సింది వేయించిన వాము పొడి, వేయించిన నల్ల నువ్వుల పొడి, అలాగే బెల్లం ఇలా రెడీ చేసుకోండి. వాముని నల్ల నువ్వుల్ని దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోండి. వేయించుకున్నారే ఈ వాము పొడి అలాగే వేయించుకున్నటువంటి నల్ల నువ్వుల పొడి 2 కూడా సమాన భాగాలుగా తీసుకోండి. ఇలా ఈ మూడింటిని చక్కగా కలిపి నిల్వ చేసుకోండి. ఈ ఔషధాన్ని రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు అంటే దాదాపు 1 టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక పావు కప్పు నీళ్ళ కలిపి అంటే 50 to 60 ml వాటర్ కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇది ఏదీ కాదు, మళ్ళీ ఒక సింపుల్ మెడిసిన్ చెప్తాను. ఈవెన్ పల్లెటూళ్ళలో అందరికీ అనువుగా ఉండేటటువంటి ఒక మెడిసిన్. ఇదేమిటి మీరు రెడీ చేసుకోవాల్సింది ఏమిటి అంటే వేప గింజలు. వేప గింజల లోపల ఆ పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు ఇక్కడ థెరాపిటిక్. వేపకాయల నుంచి గింజలు తీసి వాటిలో ఉండేటువంటి పప్పును మళ్ళీ సేకరించండి. ఈ వేప గింజల లోపల ఉండేటువంటి ఈ పప్పుని రోజు 2 పూట్ల కూడా పూటకి ఒక 2 చొప్పున ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైనటువంటిది చూడండి. మనం కొన్ని మూలికలు చూస్తూ ఉంటాం, వాటికి కొన్ని పేర్లు ఉంటాయి. పేర్లను బట్టి అది ఆ సమస్యకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే మీరు అతిమూత్రం సమస్యతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉండేది ఏమిటి అంటే అత్తిపత్తి ఆకు, టచ్ మీ నాట్, అలాగే బెల్లం. అత్తిపత్తి ముడుచుకుంటాం చూసారా, అలాగా బ్లాడ్ని కంట్రాక్ట్ చేస్తుంది. అత్తిపత్తి ఆకుల్ని సేకరించండి. అత్తిపత్తి ఆకులు, బెల్లం సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ నుంచి ఒక కుంకుడు గింజ అంత మోతాదుగా అంత పరిమాణంలో చిన్న చిన్న మాత్రలు చేసుకొని వీటిని గాలికి ఆరబెట్టుకోండి. ఈ మాత్రలను రోజు 2 పూట్ల పూటకి 1 చొప్పున తీసుకుంటూ ఉంటే అతిమూత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇంకొక మంచి ఫార్ములా, మీకు కావాల్సినవి ఎండిన తంగేడు పూల పొడి, అలాగే గసగసాలు, అలాగే నల్ల నువ్వుల పొడి. ఈ గసగసాలు ఏం చేస్తుంది, ఆ బ్లాడర్ని కామ్ డౌన్ చేస్తుంది. ఇలా ఈ మూడింటిని రెడీ చేసుకోవాలి. ఎండిన తంగేడు పూల పొడి, గసగసాలు, నల్ల నువ్వుల పొడుల్ని సమాన భాగాలుగా తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమం నుంచి ఒక 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ పొడిని తీసుకొని దీన్ని ఒక 200 మిల్లీలీటర్లు అంటే 1 కప్పు నీళ్ళకి వేసి చిన్న మంట మీద మరిగించాలి. ఎంత మరగాలి, ఈ నీళ్లు 100 మిల్లీలీటర్లు కాస్త అరకప్పు అంటే అరకప్పు నీళ్లు మాత్రమే మిగిలేంతవరకు అంటే దాదాపుగా స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసుకొని దీన్ని వడపోసుకొని రోజు 2 సార్లు తాగుతూ ఉండాలి. దీంతో అతిమూత్రం ఇబ్బంది పెట్టదు. అయితే ఇది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ కండిషన్ బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏం చేస్తాయి అంటే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి సహాయపడతాయి. ప్రాబ్లం ఓరియంటెడ్ అప్రోచ్. అతిమూత్ర సమస్య ఉన్నప్పుడు దానికి కొన్ని సుప్రసిద్ధమైనటువంటి ప్రభావవంతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముందుగా మేము సెలెక్ట్ చేసుకునేది ఏమిటంటే తారకేశ్వర రస్. ఈ తారకేశ్వర రస్ అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్ అతిమూత్రంలో. అంటే ఈ తారకేశ్వర రస్ని 2 పద్ధతుల్లో వాడచ్చు. జనరల్గా ఒకటి ఏంటంటే పూటకి డైరెక్ట్ 2 మాత్రలు చొప్పున రోజు 2 పూట్ల తీసుకోమని చెప్పటం. రెండో పద్ధతి ఏంటి, కాస్త ఎఫెక్టివ్గా తయారు చేస్తాం. అంటే ఒక 40 గ్రాములు అంటే 2 టేబుల్ స్పూన్ల మేడిపళ్ళ పొడి దీన్ని సిద్ధం చేసుకొని దీనికి 5 నుంచి 10 గ్రాములు అంటే 1 నుంచి 2 టీ స్పూన్ల తారకేశ్వర రసాన్ని పొడి రూపంలో కూడా డిస్పెన్స్ చేస్తారు. దాన్ని కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని ఒక 40 పొట్లాలుగా కట్టాలి. ఈ పొట్ల లోపల ఉండేటువంటి ఔషధాన్ని రోజుకి 2 పూట్ల ఉదయం సాయంత్రం కూడా పూటకి 1 చొప్పున 50 మిల్లీలీటర్లు అంటే ఒక పావు కప్పు నీళ్ళతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. దీంతో అతిమూత్రం సమస్య తగ్గుతుంది. అంటే ఆ బ్లాడర్ ఇరిటేషన్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. మరొకటి మేము ప్రిస్క్రైబ్ చేసేది అతిమూత్రానికి
మూత్ర సంగ్రహణ క్వాదం. సంగ్రహణం అంటే ఏంటంటే దాన్ని కన్సాలిడేట్ చేయటం. కాబట్టి మూత్రాన్ని కన్సాలిడేట్ చేస్తుంది ఇది. ఈ ద్రవరూప ఔషధాన్ని ఉదయం రాత్రి కూడా ఆహారం తీసుకోవటానికి 15 నిమిషాల ముందు దీన్ని ఒక 15 మిల్లీలీటర్ అంటే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో అంతే పరిమాణంలో నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటి, సాధారణంగా అతిమూత్రం ఇరిటేషన్ వల్ల వస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఎంచుకునేటువంటి ఒక మంచి మెడిసిన్ ఏమిటంటే చందనాసవం లేదా ఈ నేరేడు పళ్ళ నుంచి తయారయ్యే జాంబవాసవం. ఈ రెండిట్లో ఏదైనా సజెస్ట్ చేస్తూ ఉంటాం. చందనాసవం కానీ జాంబవాసం కానీ రోజుకి 2 పూట్ల ఆహారం తీసుకున్న తర్వాత 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా అంటే 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల మోతాదుగా అంతే పరిమాణంలో నీళ్లు కలిపి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ అతిమూత్రం అనేది బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఈ సురక్షితమైన ఫార్ములేషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని వాడుకొని ఆ సిమ్టమాటిక్గా దీని నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఎందుకంటే ఇది మీకు వర్క్ మీద ఫోకస్ లేకుండా చేస్తుంది, మీ పర్సనల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మెయిన్గా ఈ వీడియో తలకు పర్పస్ అప్పుడు సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.